నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలన్నీ కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే నేటి పంచాంగం, నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం. నేటి పంచాంగం అమ్మ, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 4/4/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉత్తరాయణం చైత్రమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:49, సూర్య సమయం సాయంత్రం 6:11, తిథి సప్తమి రాత్రి 8:12, నక్షత్రం మృగశిర ఉదయం 5:51, అలాగే ఆరుద్ర రాత్రి తెల్లవారుజామున 5:20, యోగం శోభన రాత్రి 9:45, కరణము గర్జ ఉదయం 8:51, వాణిజ్య రాత్రి 8:12, రాహుకాలం ఉదయం 10:27 నుంచి 12 గంటల వరకు, గుళికాలం ఉదయం 7:22 నుంచి 8:55, యమగండం మధ్యాహ్నం 3:06 నుంచి 4:38, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:25, దుర్ముహూర్తం ఉదయం 8:18 నుంచి 9:07, మరల మధ్యాహ్నం 12:25 నుంచి 1:14, అమృతకాలం రాత్రి 7:33 నుంచి 9:07, వర్జం మధ్యాహ్నం 2:04 నుంచి 3:38 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున సామర్థ్యం పెరుగుతుంది, ఆశించిన ఫలితాలు పొందుతారు, శక్తి పెరుగుతుంది, అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకోగలుగుతారు, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, మధ్యవర్తిత్వానికి అవకాశాలు అనేవి కూడా అధికంగా ఉన్నాయి. అనుకోని ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా నియంత్రించుకుంటూ ముందుకెడతారు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? ఈ వృషభ రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర, ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున మాటల వల్ల వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వ్యక్తులకి వాగ్దానాలు చేసేటప్పుడు కానీ మాటల విషయంలో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే అదే మాటల వల్ల కూడా వీళ్ళకి ఆర్థికపరమైన లాభాలకి ఆస్కారం అనేది ఉంది. అంటే కుటుంబానికి సంబంధించి కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి చక్కగా ఆర్థిక సంబంధమైన లాభాలకి ఆస్కారం ఉన్న రోజుగా మనం ఈ రోజున భావించవచ్చు. అంటే సంతానానికి సంబంధించి ఎదురు చూస్తున్న విషయాలలో ఒక చక్కటి వార్తని అందుకునే అవకాశం ఉంది అని భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ఈ మిథున రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి ఈ రోజున వ్యక్తిగత విషయాలలో అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో వీరు అధిక శాతం ఖర్చులు అనేవి కానీ వృత్తికి సంబంధించిన ఆదాయాన్ని అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిలో ఏదన్నా బోనస్లు లాంటివి కానీ లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక ఆదాయానికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. అలాగే ఏదైనా ప్రయాణాలు చేయడం ద్వారా కానీ మీకు రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రోజున చర్చలు జరగడానికి మీరు అందుకోవడానికి ఆస్కారం ఒకటి మనం గమనించవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీరికి ముఖ్యంగా దీంట్లో మనం పునరుసు, పుష్యమే, ఆశ్లేష, ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కొంత శ్రమ అధికంగా ఉంటుంది, కొంత నిస్సత్తుగా ఉంటుంది. అలాగే విశ్రాంతి కోసం ఆలోచిస్తారు. ఎక్కువ శాతం కష్టపడడం వల్ల శారీరక శ్రమ, మానసిక అలసట అధికంగా ఉంటాయి. అలాగే వీళ్ళు ప్రయాణాల కొరకు ఎక్కువ ప్రణాళికలు సిద్ధపరచుకుంటారు. అలాగే విద్యాపరంగా అభివృద్ధి అనేది వీళ్ళకి ఏర్పడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశి వాళ్ళ విషయం తీసుకుంటే మఖా, పుబ్బ, ఉత్తర, ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం గనక తీసుకున్నట్లయితే వీళ్ళకి రావాల్సిన లాభాలు అందుకుంటారు. ఆ లాభాలు కూడా వీళ్ళకి దీర్ఘకాలిక పెట్టుబడుల మీద పెట్టిన లాభాలని అందుకోవడానికి ఆస్కారం అనేది ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన విషయాలలో లాభాలు ఏర్పడడం అనేది, అలాగే ఆకస్మిక ధనాన్ని అందుకోవడం, ఆకస్మిక ఖర్చులతో మీరు ప్రణాళికలతో ముందుకు వెడుతున్న సమయానికి ఆ ధనం సద్వినియోగపరిచే విధంగా మీకు ఉపయోగపడడం,
వారసత్వపు ఆస్తుల గురించి ఆలోచనలు అధికం చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా రాశి వాళ్ళ విషయం కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఆస్కారం అనేది, అలాగే వృత్తితో పాటుగా వ్యక్తిగత అభివృద్ధి కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామితో కలిపి కొన్ని పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలకు కానీ సంబంధించిన చర్చలు జరపడం, మరి కొంతమంది విషయంలో ఏదైనా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు, వారి యొక్క కుటుంబ సభ్యుల కొరకు చేసే ప్రయత్నాలు, కుటుంబంలో వ్యక్తుల కొరకు చేసే ప్రయత్నాలతో పాటుగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలకి సంబంధించిన విషయాలలో కొంతవరకు వారికి పాజిటివ్గా అవకాశాలు, విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం కానీ లభ్యమవ్వడం. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రదేశాల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకు, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి, దూర ప్రదేశాల కొరకు విద్యాపరంగా వెళ్ళే వాళ్ళకి అనుకూలమైన రోజుగా మనం భావన చేస్తూ ఆధ్యాత్మిక ఆలోచనలు, ప్రయాణాలకు ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చెయ్యొచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో అతి ప్రధానంగా వృశ్చిక రాశిలో మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు, ఆకస్మికమైన ఖర్చులు, అనవసర ప్రయాణాలు, అనవసరమైన వాగ్వాదాలు, అభిప్రాయ భేదాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది కనుక వీలైనంత వరకు ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలే మీకు యాంటీగా ఉండడం కానీ, మీ ఆలోచనలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, ముఖ్యంగా ఆలోచనలు కూడా సంతానంతో వైరుధ్యాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్తగా ఉంటారు కనుక వీలైనంతవరకు సంతానంతో లేకపోతే మీకు ఆత్మీయులైన వ్యక్తులతో సంప్రదించేటప్పుడు అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. వైరుధ్యాలు రాకుండా జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయం కనుక మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తిగత ఆలోచనలు, సంఘంలో గుర్తింపు, గౌరవం, అలాగే మైత్రి బంధాల కొరకు ఖర్చులు అధికంగా పెట్టడం, మిత్రులకి ఖర్చులు అధికంగా పెట్టి మీ యొక్క స్నేహ సంబంధాలు నిలుపుకోవడానికి ప్రయత్నాలు అనేవి చేయడం అనేది మనం ఇక్కడ ఒకటి గమనిస్తాం. అలాగే భాగస్వామి వ్యవహారాల్లో కానీ, ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి, తర్వాత మీ వృత్తి, వాటికి సంబంధించిన విషయాలలో మీరు వ్యక్తిగత అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో వీరి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే గృహ, వాహన మొదలైన వాటి కొరకు చేసే ప్రయత్నాలలో జీవిత భాగస్వామి కానీ లేకపోతే మీ కుటుంబ సభ్యుల సహకారంతో కానీ మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వారి ఆర్థిక సహాయంతో కూడా ముందుకెడతారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలో తీసుకున్నట్లయితే మనకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఎప్పుడూ కూడా వీళ్ళకి ప్రస్తుతం నడుస్తున్న సమయం ప్రకారం ఎలా ఉంటుందంటే వ్యక్తులతో మీకు ఆశించిన ఫలితాలు సాధించడానికి మీ యొక్క కమ్యూనికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే టెక్నికల్గా మాట్లాడడం, కమ్యూనికేషన్ బాగుండడం, అలాగే వ్యక్తులతో విభేదాలు రాకుండా ముఖ్యంగా తోబుట్టువులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, వ్యక్తుల సహకారాన్ని స్వీకరించే విషయంలో కానీ, వ్యక్తులను ఉపయోగించుకునే పనులు సాధించుకునే నేర్పుతో కానీ చక్కగా ముందుకు పెడతారు. ఈ నేపథ్యంలో శత్రుత్వాలు ఎవరితోన్నా ఉన్నా దాన్ని అధిగమించే విధంగా ముందుకు పెడతారు. ఏదైనా రుణాలు ఉన్నా వాటిని తీర్చేసుకుంటారు. రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ముందుకు పెడతారు. నైపుణ్యాలని పెంచుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మీకు యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలు కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో కావచ్చు, వాతావరణంలో ఘర్షణ లేకుండా అనుకూలంగా ఉండడం ఉన్నప్పటికీ కూడా మీ మాటల వల్ల విభేదాలు రాకుండా మాత్రం
జాగ్రత్తగా ఉండాలి. అది కుటుంబ సభ్యులు కావచ్చు, సంతానంతో కావచ్చు, మాటలతో అపార్థాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. హృదయాందోళన మొదలైన వాటికి ఆస్కారం ఉంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే విధంగా చూసుకుంటూ, అంటే ఎక్కువ శాతం విందు వినోదాలకు కానీ అనవసరమైన వాటికి కానీ ఖర్చులు పెట్టుకోవడం బట్టి దానివల్ల కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కమ్యూనికేషన్ విషయంలో మొదలైన వాటిలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? ఈ మీన రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తి విషయంలో కానీ లేకపోతే కుటుంబ నేపథ్యంలో కానీ ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఆలోచనలు మిమ్మల్నే ఇబ్బంది పెట్టే విధంగా ఉండడం, అంటే స్వార్థపరమైన ఆలోచనల వల్ల కొంత మీ ఆలోచనలు మీకు ఇబ్బంది కలిగజేసే విధంగా ఉండడం. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ మీరు స్వార్థరహితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ ఒకటి తీసుకోవాలి. కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడాలి. ఈ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏవైనా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారం ఏదైనా ఉంటే తెలియజేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున పరిహారాన్ని మనం గమనించుకున్నట్లయితే అందరూ కూడా ఈ రోజున అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు, కనకదార స్తోత్రం కానీ లేకపోతే అమ్మవారికి సంబంధించి ఏదైనా శ్లోకాలు విన్నా చేసుకున్నా మంచి ఫలితాలు ఇస్తాయి. జనని కనకవృష్టిం దక్షిణాంతర్పయామి అని అమ్మవారిని భావన చేస్తూ శ్లోకాన్ని చేసుకున్నా కూడా అది కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, తర్వాత ఆరోగ్య సంబంధమైన విషయాలు, శ్రేయస్సు అభివృద్ధి మొదలైన వాటన్నిటికీ కూడా తప్పనిసరిగా అమ్మవారికి సంబంధించిన ప్రార్థన, అలాగే అష్టోత్తరాలు, శతనామావళి చేసుకోవడం, అలాగే అమ్మవారికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళగలిగినా కూడా అది కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అది చేసినా కూడా చాలా వరకు మీకు ఆశించిన ఫలితాలు పొందడానికి ఆస్కారం అనేది ఉంది. అలాగే 12 రాశుల వారు కూడా ప్రతి వాళ్ళు తమకే వర్తిస్తుంది మొత్తం ఈ రాశి ఫలాలను అనుకోకుండా తమ వ్యక్తిగత జాతకంతో కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి దీంట్లో వాళ్ళకి ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైనా ఉన్నా గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల్ని చిన్నపాటి పరిహారాలతో, శ్లోకాలతో, దేవాలయ సందర్శనతో, ఇష్టదేవత ప్రార్థనతో చేసుకుంటూ ఆ రోజు ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి పుణ్యబలాన్ని పెంచుకుంటూ సమస్యల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరన్న విషయాన్ని మనం భావించాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగా ఇవాళ మరొక రాశి గురించి తెలుసుకుందాం. మరొక రాశి కర్కాటక రాశి. అంటే మామూలుగా చెప్పినప్పుడు కర్కాటక రాశిలోకి వచ్చేవి ఏంటంటే మనం ఈ యొక్క నక్షత్రాలు ఈ 4 కూడా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కూడా మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. అలాగే సన్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా క్యాన్సరియన్స్ అంటారు వీళ్ళని. వీళ్ళది మనం తీసుకుంటే జూలైలో పుట్టిన వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఈ జూన్ టు జూలై మధ్య పుట్టిన వాళ్ళు, జూలై 22 దాకా ఉండే సమయాన్ని మనం క్యాన్సరియన్స్గా చెప్తాం. అలాగే దీంతో పాటుగా ఈ సన్ సైన్స్ మాత్రం కూడా కర్కాటక లగ్నాన్ని కూడా మనం ఆలోచించవచ్చు. అంటే ఇదంతా కేవలం ఈ లక్షణాలు మనం ఇక్కడ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, క్యాన్సరియన్స్, కర్కాటక రాశి సన్ సైన్స్ జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా వీళ్ళ యొక్క లక్షణాలు మనం ఇప్పుడు చర్చించుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఏ రకంగా ఉంటాయి వీళ్ళ యొక్క లక్షణాలు అన్నది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అక్కడ క్లుప్తంగా. సాధారణంగా కర్కాటక రాశి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా ఉంటారంటే ప్రతి విషయంలోనూ తొందరగా మనసుని మార్చుకుంటూ ఉంటారు. వీళ్ళకి మనసు మీద ప్రభావం అనేది చాలా అధికంగా ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు కదా, ప్రతి విషయంలోనూ తరచుగా మార్పులు అయిపోతూ ఉంటాయి. స్థిమితంగా ఒకే రకంగా వాళ్ళు స్టాండర్డ్గా పెట్టుకోలేరు. ప్రతిదీ అది కష్టమైనా, నష్టమైనా, లేకపోతే ప్రతి విషయంలో సుఖదుఖాలైనా, లేకపోతే ప్రతిష్ట అయినా, ప్రతి దాంట్లోనూ వాళ్ళు తరచు మార్పులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అంటే ఒకదానికి ఇదైపోయి వాళ్ళు స్టిక్ అయిపోయి ఉండే అవకాశాలు లాంటివి ఉండవు. చాలా సెన్సిటివ్ నేచర్ ఉంటుంది. ప్రతిదానికి కూడా సున్నితమైన మనస్తత్వం. ఈ యొక్క పిల్లలన్నా, తల్లన్నా అభిమానం, తర్వాత సొంత ఇల్లు, ఎక్కువ శాతం ఇంట్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడడం, ఇంట్లో వ్యక్తులతో ఉండడానికి ఇష్టపడడం, ఒకరి చేత ఒక మాట అనిపించుకోవాలంటే చాలా అతి జాగ్రత్త, చాలా ప్రతిదానికి 1కి 10 సార్లు ఆలోచించి ఒక పని చేయడం,
కొన్నిసార్లు ఎంత చక్కగా అవతల వాళ్ళ మీద కమాండ్ చేస్తారో, అంటే వాళ్ళ మీద కమాండింగ్గా ఉంటారో, మరుక్షణం మళ్ళీ వాళ్ళే అవతల వాళ్ళని చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళే చాలా అడ్జస్ట్ అయిపోయి, ఇతరుల వల్ల వాళ్ళే చాలా లొంగిపోయినట్టు అయిపోయి, మళ్ళీ అవతల వాళ్ళ చేత వీళ్ళే అవమానాలు పడిపోయి, అంటే వీళ్ళు అన్ని రకాలైన మనస్తత్వాలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు చాలా కఠినంగా ఉన్నట్టుంటారు, కొన్నిసార్లు వాళ్ళే లొంగిపోయినట్టు ఉంటారు, మరి కొన్నిసార్లు తొందరగా బాధపడిపోతూ ఉంటారు, సుఖదుఖాలను తట్టుకోలేరు, కష్ట నష్టాలను తట్టుకోలేరు, ప్రతి చిన్నదానికి ఆటుపోట్లను తట్టుకోలేరు. ఏ విషయమైనా సరే తొందరగా మనసుకు తీసేసుకోవడం, సున్నితంగా ఆలోచించడం, ఎక్కువ భయపడిపోవడం, ఎక్కువ జాగ్రత్తగా ఉండడం, భద్రతాభావం ఉండడం, ఎవరిని ఏదన్నా అన్న దాని గురించి ఎక్కువ ఆలోచించి మమ్మల్ని ఇలా అన్నారని ప్రశాంతతని తగ్గించేసుకోవడం, అయిపోయిన విషయాలను జ్ఞాపకం తెచ్చుకొని దాని గురించి బాధపడడం, అలాగే పిల్లల మీద అతి ప్రేమ మొదలైన వాటికి కూడా వీళ్ళని మనం ప్రధానంగా చెప్పచ్చు. అలాగే వీళ్ళకి చాలా తెలివితేటలు ఉంటాయి, ఊహాశక్తి ఎక్కువ ఉంటుంది, రచనాశక్తి ఎక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయాన్ని వీళ్ళు చాలా చక్కగా కవితాత్మకంగా ఆలోచిస్తారు. ప్రతి విషయంలో కూడా ప్రయాణాలంటే చాలా ఎక్కువ అభిలాష ఉంటుంది వీళ్ళకి, ఎక్కువ జర్నీస్ని ఇష్టపడడానికి చాలా ఎక్కువ. అలాగే నీటికి సంబంధించిన విషయాలకి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఎక్కువ నీళ్లు తాగడం కానీ, నీళ్ళకు సంబంధించిన విషయాలు కానీ అవి వాళ్ళ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, నీటికి సంబంధించిన విషయాలు కానీ. అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఏంటంటే నీటికి సంబంధించిన విషయాల్లో కానీ, నీటికి సంబంధించిన అనారోగ్యాలకి వీటిలో కూడా చాలా వరకు ప్రమాదాలు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఒకటి వీళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో. రెండోది ఏంటంటే మానసికంగా ఎక్కువ వాళ్ళు తొందరగా కుంగిపోతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి. అంటే ఎందుకు మనం ఒకళ్ళ చేత ఒక మాట పడాలి, వాళ్ళు ఏదైనా ఒక మాట అంటే వీళ్ళకి చాలా ముందు చూపు చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి విషయం కూడా వీళ్ళకి కొందరిలో ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఎక్కువ జరగబోయే విషయాలు కూడా కొన్నిసార్లు కల్లోకి వస్తూ కూడా ఉంటాయంటారు వీళ్ళకి. అంటే స్వప్నాల రూపంలో కనబడడం అనేది, ప్రతి విషయాన్ని వీళ్ళు ముందే జడ్జి చేస్తారు. అంటే ఇలా ఉంటుంది, ఇలా జరగబోతుందని వీళ్ళే ప్రిడిక్టివ్గా మాట్లాడడం వల్ల, అంటే ఏదైనా ఒక విషయం వస్తే మనం ఇలా చేయడం బట్టి ఇలా అవుతుంది అని ముందరే వీళ్ళు ఆలోచించి చెప్పడం కూడా జరగడం, దాంతో చాలా వరకు అలాగే జరగడానికి కూడా ఆస్కారాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే సంతాన విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే సంతానంతో వీళ్ళ కొంత వైరుధ్యాలు అనేవి ఉంటాయి. అంటే వీళ్ళ ఆలోచనలకి సంబంధించినట్టుగా వాళ్ళు ఉండాలని లేదు, వీళ్ళ ప్లానింగ్, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారం చాలా వరకు వీళ్ళ సంతానం దాని ప్రకారం ముందుకు వెళ్ళే ఆస్కారాలు అనేవి తక్కువగా ఉండడం బట్టి చాలా తొందరగా వీళ్ళు బాధపడిపోతారు. అంటే వాళ్ళు ఏదో వీళ్ళకి ఆశించిన స్థాయిలో గౌరవం ఇవ్వలేదనో, లేకపోతే వీళ్ళని పట్టించుకోలేదనో అని చాలా. అలాగే వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కోపం, ప్రేమ, ఆవేశం, ఉద్వేగం, తర్వాత ఉత్సాహం, తర్వాత ప్రతి విషయం కూడా చాలా ఎక్స్ట్రీమిటీస్. అంటే వీళ్ళని ఎవరు తొందరగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్ళ మనసుని కానీ, వీళ్ళని కానీ, వీళ్ళ ప్రవర్తనని కానీ తొందరగా ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ వీళ్ళు ఏంటంటే చాలా సున్నితమైన భావాల వల్ల వీళ్ళు చాలా బాధపడిపోతారు అనమాట. వీళ్ళు చాలా ఉత్సాహం కనుక ఎక్కువైతే ఎంత అసాధ్యమైన కార్యక్రమాన్ని అయినా చేసేస్తారు వీళ్ళు. అంటే మేము చేయలేమన్న పని ఉండదు, ఏ పనైనా సాధించేస్తారు. ఎప్పుడూ వీళ్ళు చాలా అధిక ఉత్సాహంతో ఉంటాయి. ఏదైనా సరే మొదలు పెట్టాలంటే సరైన టైం చూసుకుని కానీ వీళ్ళు మొదలు పెట్టరు. అంటే ఎలా పడితే ఆషామాషిగా చేసే ఏ పని కూడా అలా మొదలు పెట్టడానికి చేసుకున్న ప్రయత్నాలు ఏదైనా ఆటంకాలు ఏర్పడితే తొందరగా నిరుత్సాహానికి గురైపోతారు. అంటే తొందరగా డిప్రెసివ్ థింకింగ్ అనేది కూడా వీళ్ళలో వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరినన్నా ఒక వ్యక్తిని నమ్మి, అంటే ఒక గురువుల్ని కానీ, లేకపోతే వాళ్ళకి మార్గదర్శకంగా ఉండే వ్యక్తుల్ని కానీ, ఒక మేధావిని కానీ వీళ్ళు కనుక నమ్మి వాళ్ళ పరంగా వీళ్ళు ఏదైనా ఒక లైన్ వేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కనుక ఉంటే ఎలాంటి అసాధ్యమైన కార్యక్రమాలన్నా చేస్తారు. అంటే త్రూ ప్రాపర్ పర్సన్స్ గైడెన్స్ కనుక వీళ్ళకి లభ్యమైతే ఎలాంటి పనులైనా సరే ఎవరు సాధించలేని కార్యక్రమాలు చేస్తారు. అలాగే వీళ్ళకి పోటీ అంటే చాలా ఇష్టం. అంటే వీళ్ళు ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలి అంటే వీళ్ళకి పోటీ కావాలి. అంటే పోటీ ఉంది అంటే ఎలాంటి పనైనా వీళ్ళు చేస్తారు. అలాగే వీళ్ళకి ఇష్టమైన వ్యాపారాలు కూడా ఏంటంటే వృక్ష జాతులకు సంబంధించి, ధాన్య జాతులకు సంబంధించి, నీళ్లకి సంబంధించి, వాణిజ్యాలు అంటే విదేశీ వాణిజ్యాలకు సంబంధించి, ఇలాంటి వృత్తులకు సంబంధించిన విషయాలు, అలాగే మిల్క్ రిలేటెడ్గా కానీ, పాల సంబంధించిన వ్యాపారాలు కానీ, ముత్యాలకు సంబంధించిన వ్యాపారాలు కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఒక రకంగా. అలాగే మదర్లీహుడ్ ఉంటుంది వీళ్ళలో. ఆ రకమైన తల్లికి సంబంధించిన మాతృభావన అనేది వీళ్ళలో అధికంగా ఉండడం బట్టి అలాగా తల్లికి సంబంధించిన కిండర్ గార్డెన్ స్కూల్స్ లాంటివి కానీ, పిల్లలతో ఎక్కువ గడపడానికి కానీ, ఇలాంటి వాటికి. అలా ఆధ్యాత్మిక చింతన కూడా చాలా అధికంగా ఉంటుంది వీళ్ళకి. అలాగే ఆధ్యాత్మిక ప్రయాణాలను కూడా చాలా ఎక్కువగా నమ్ముతారు. ఏ విషయాన్నైనా సరే కూలంకషంగా వివరిస్తారు. చాలా మంచి ఆలోచన పరులు. అంటే ఏది పడితే అది, ఎలా పడితే అలా మొదలుపెట్టేయడం ఏది అని కాదు, చాలా ఆలోచించి మంచి ప్రణాళికతో సిస్టమేటిక్గా ముందుకెడుతూ ఏదైనా సరే సాధించేంత జ్ఞానం అనేది వాళ్ళకి చాలా ఉంటుంది. ఎంత సున్నితంగా ఉంటారో
అంత విమర్శనాత్మక శక్తి ఉండడం, కానీ ఒకళ్ళ ద్వారా విమర్శలు పడడానికి ఛాన్స్ ఇవ్వరు. అంటే వీళ్ళు ఒకళ్ళ జోలికి వెళ్ళరు, ఇతరులు ఎవరన్నా వీళ్ళ దానికి వచ్చినా. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ యొక్క అతి జాగ్రత్త వల్ల, అంటే ప్రతి విషయంలో చాలా జాగ్రత్త ఎక్కువ, ముందు చూపు ఎక్కువ, కాబట్టి ఈ జాగ్రత్త వల్ల ఇతరులు ఏమనుకుంటారంటే వీళ్ళు చాలా ఇది డిప్లొమాటిక్, వాళ్ళు చాలా సిస్టమేటిక్ కన్నా మాట కన్నా కూడా అహంభావంలో అనిపించవచ్చు. కానీ కాదు, ఒకళ్ళ ద్వారా మాట అనిపించుకునే కన్నా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏ విషయమైనా, ఆరోగ్య విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ, తర్వాత ఎంత తొందరగా ఇతరుల మీద డామినేషన్ ఉన్నా అంత తొందరగా ఇతరులకి లొంగిపోయే పరిస్థితులు, వాళ్ళ చేత ఏదైనా మాట అనిపించుకుని కాబట్టి ఈ రకమైన లక్షణాలన్నీ వీళ్ళకు ఉంటాయి. కానీ వీళ్ళలో హయ్యెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ముందే ప్రిడిక్ట్ చేసుకుంటారు ఏదన్నా విషయంలో, అలాగే జాగ్రత్తలు తీసుకుని కానీ ఒక పని మొదలు పెట్టరు. అలాగే ఎవరన్నా పోటీతో ఉంటే దాంతో ఎలా అయినా అసాధ్యమైన కార్యక్రమాలను సుసాధ్యం చేసుకుంటూ ముందుకు పెడతారు. వీళ్ళలో ఉండే నెగిటివ్ పాయింట్ అంటే వీళ్ళ నెగిటివ్ పాయింట్ కాదు అది, ఇతరులు వీళ్ళని అర్థం చేసుకునే విషయంలో కానీ వీళ్ళు అంతుపట్టరు. వీళ్ళ లోతు ఇతరులకు అర్థం కాదు. వీళ్ళ మానసిక పరిస్థితి కానీ, వీళ్ళ ఆలోచనలు కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అంత తొందరగా వీళ్ళని అర్థం చేసుకోవడం కష్టం కనుక ఇది వీళ్ళల్లో ఉండే భావనలు. కాబట్టి వీళ్ళకి ఎంతసేపు కూడా వ్యక్తులు కావాలి, కానీ అతి జాగ్రత్త అనేది వీళ్ళల్లో ప్రధానమైన పాయింట్. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.